హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి వాటర్ సేవేజ్ ప్యూరిఫైర్. అంటే మన టాపిక్ ఏంటంటే గ్రామాలకు, పట్టణాలకు వాటర్ని ప్యూరిఫై చేసి ఎలా పంపిస్తారు నదిలో నుండి అనే టాపిక్ మీద ఈరోజు వీడియో. ఇప్పుడు మనకి జనరల్ వాటర్ వస్తాయి కదా, మున్సిపల్ వాటర్, అవి ఎలా మనకి ప్యూరిఫై చేస్తారనేది. ఎలా స్టార్ట్ చేస్తారంటే దీంట్లో మొత్తం 5 రకాలైతే ఉంటాయి, స్టేజెస్ వైజ్గా ఉంటాయి. మొదటిది వచ్చేసి ప్రిలిమరీ ట్రీట్మెంట్. దీంట్లో ఏం చేస్తారంటే ఇసుక, చిన్న రాళ్ళు వంటివి వస్తాయి కదా, అవి తొలగిస్తారు గ్రిల్స్తో. సెకండ్ వచ్చేసి ప్రైమరీ ట్రీట్మెంట్. అంటే దీంట్లో వేస్ట్ వాటర్ ఉంటాయి కదా, అవి పాచి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా క్లీన్ చేస్తుంది దీంట్లో అయితే. దీన్నే స్లీజ్ అంటారు. మూడోది వచ్చేసి సెకండరీ ట్రీట్మెంట్. బ్యాక్టీరియాని మొత్తం ఈ ఏరియేషన్ ట్యాంకులు ఉన్నాయి కదా, దాని ద్వారా తొలగిస్తారు. ఇప్పుడు నాలుగోది అయితే టెరిటరీ ట్రీట్మెంట్. కొన్ని కెమికల్స్ కలిపి ఫిల్టర్ చేసి క్లోరిన్ ద్వారా క్లీన్ చేస్తారన్నమాట. దీనివల్ల మనకేంటంటే మొత్తం ఉన్న బ్యాక్టీరియా మొత్తం ఇంకా క్లీన్ అయిపోయినట్టే టోటల్గా. వాటర్ అయితే ఇక్కడ నుంచి తీసుకుంటారు చూడండి, అక్కడ వాటర్ అక్కడ నుంచి పంపింగ్ చేసుకొని లోపలికి వాటర్ లాక్కుంటారు. దాంతోపాటు ఒక స్టేజ్ పరంగా క్లీనింగ్ అయితే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసి లాస్ట్ది మన ఎదురుగా ఉన్నది పంపింగ్ స్టేషన్ అయితే. అలాగే ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు దాకా క్లీన్ చేసి వేస్ట్ని పక్కకి తీశారు కదా, అవి మొత్తం ఎరువుగా యూజ్ చేస్తారన్నమాట. ఫైనల్గా ఇది తీసి ఎగ్జాంపుల్ కొన్ని పంటలు అవి ఉంటాయి కదా, దానికి సంబంధించినవి, దాన్నే స్లూడ్ మేనేజ్మెంట్ అంటారన్నమాట. ఇప్పుడు మనమైతే కరెక్ట్గా విజయవాడలోని కనకదుర్గమ్మ వారి గుడి ఉంది కదా, దాని పక్కనే పంపింగ్ స్టేషన్ ఉంది చూడండి. మనకి ఫ్లైఓవర్ పక్కనే కనిపిస్తుంది ఎక్కినప్పుడు. ఇది వచ్చేసి మనం వింటూ ఉంటాం కదా భవానీ ఐలాండ్ అని, అదండి అది మనకు కనిపించేది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే రోడ్ వే. నెక్స్ట్ దాని గురించి కూడా ఒకసారి వీడియో తీద్దాం. బోటింగ్ వరకు అక్కడ నుంచి అయితే దగ్గరే ఉంటుంది. ఇక్కడ పంప్ హౌసెస్ సంబంధించినవి మొత్తం ఉన్నాయి. మీకు నేను మ్యాప్లో చూపించింది ఎలా అంటే సేమ్ అలానే ఇదే మ్యాప్ అయితే. మామూలుగా అయితే మొత్తం ప్రాసెస్ మొత్తం ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యి ఇక్కడే ఎండ్ అయిపోయి మనకి సప్లై అయితే అవుతుంది. వర్క్ ప్రాసెస్ మొత్తం ఇక్కడే ఇటు నుంచి అయితే. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇది ఎందుకు చెప్పానంటే మామూలుగా మనకి చాలా వరకు వాటర్ ఏం చేస్తారంటే క్లోరిన్ అని చెప్తారు, అంటే క్లోరిన్ వల్ల అయిపోద్ది అన్నట్టుగా అందరు అనుకుంటారు. అసలు ప్రాసెస్ ఏంటని డీటెయిల్గా మీకు తెలియాలని ఈ వీడియో తీశానన్నమాట. ఈ వీడియో చివరి వరకు చూశారంటే థ్యాంక్ యూ అండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.